ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో గాలి విషపూరితంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 400 మార్కును దాటింది. బవానాలో 414, ఆనంద్ విహార్లో 411గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అధికారులు మళ్లీ అమలు చేస్తూ ఉన్నారు. గాలి నాణ్యత పడిపోవడంతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పూర్ కేటగిరీకి చేరుతోన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో అధికారులు అన్ని చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు. వాయు కాలుష్యంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. నిజంగా ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం ఇబ్బంది పెడుతోన్న పరిస్థితి. విషపూరితంగా గాలి మారుతోంది. ఢిల్లీలో తాజా సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా కొన్నేళ్లుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వాయు కాలుష్యం రోజు రోజుకు పడిపోతూ ఉన్న సందర్భమే కనిపిస్తోంది. ఢిల్లీలో పొల్యూషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకు క్షీణిస్తూ ఉంది. ఢిల్లీలో ప్రతిరోజు కూడా 400 మార్కు పొల్యూషన్ దాటుతూ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ ఇండియా గేట్ వద్ద మనం పరిస్థితి చూడొచ్చు. ఏదైతే పొగ మంచు పూర్తిగా కూడుకుపోయింది. ఇదంతా కూడా పొల్యూషన్ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. విజిబిలిటీ పర్సంటేజ్ తగ్గిపోవడము, వాహనదారులకు కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా ప్రతినిత్యం కూడా 10 గంటల వరకు కూడా ఇటు విజిబిలిటీ తగ్గిపోతూ ఉండడంతో మార్నింగ్ వెళ్ళే వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ముందున్న వెహికల్ అంటే 50% దాదాపు ఆ విజిబిలిటీ లేకపోవడంతో అనేక ఇబ్బందులు వాహనదారులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. కూడా ఎయిర్ పొల్యూషన్ ప్రతినిత్యం కూడా 400 మార్కు దాటుతూ ఉంది. అనేక మంది కూడా ప్రతినిత్యం ఇటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వైద్యులు కూడా ఇటు పిల్లలకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కూడా ఈ యొక్క పొల్యూషన్ లో బారిన పడకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే పొల్యూషన్ కారణంగా ఇటు ఇప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ అనేక దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి ఏదైతే పాత భవనాల కూల్చివేతను పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే దాని ద్వారా వచ్చే ఆ డస్ట్ ద్వారా పూర్తిగా గాలిలోనే తేమ లేకపోవడంతో అదంతా కూడా గాలిలో ఉండిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. అవి కూడా పూర్తిగా నోట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దుమ్ము కణాలంతా కూడా నోట్లోకి వెళ్ళిపోవడము, అదేవిధంగా వాళ్ళకు శ్వాసకు సంబంధించిన కొంత ఇబ్బందులు తలెత్తుతుండడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులతోటి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాఫ్ కోల్డ్ బారిన పెరిగిపోతూ ఉండడం, వైద్యులు వీళ్ళకు చాలా బయటికి తప్పనిసరి వెళ్లే వాళ్ళకి మాస్కులు ధరిస్తూ వెళ్లాలనేది కూడా చెప్తున్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క పొల్యూషన్ ని కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూ ఉంది. ఇటు వాహనాలకు సంబంధించి ఇప్పటికే 50% వాహనాలను తగ్గించే దిశగా ఏదైతే ప్రైవేటు ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఉద్యోగులను 50% వరకు మాత్రమే ఆఫీసులకు రావాలి, మిగతా వాళ్ళంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ చేయాలంటూ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇటు సిఎన్జి, BS6 ఈ వెహికల్స్ తప్ప ఇతర వెహికల్స్ ఏవి కూడా ఢిల్లీలో తిరగడానికి అనుమతి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇటు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్ వాహనాలను ఎన్సీఆర్ బయటే పూర్తిగా నిలిపివేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకవైపు పాత భవనాల కూల్చివేతను ఆపివేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు 50% వరకు మాత్రమే ఆఫీసులకు రావాల్సిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పొల్యూషన్ కారణమైన ఏదైతే కోల్ చలికి తట్టుకోవడానికి బొగ్గులను కాలుస్తూ ఉంటారో వాటన్నిటిని కూడా నివారించేందుకు దాదాపు ఎలక్ట్రిక్ హీటర్స్ ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ఈ యొక్క కోల్ బర్నింగ్ ఎక్కువగా జరుగుతుందో ఆయా ప్రాంతాలలో ఈ యొక్క హీటర్స్ ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఢిల్లీలో 400 మార్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్లేదు. ఒకరోజు 350 ఉంటుంది, మరొక రోజు 400 ఉంటుంది. సో ప్రతినిత్యం కూడా ఆ ప్రమాదకరమైన వెరీ పూర్ కేటగిరీలోనే ఢిల్లీ వాయువు అయితే ఉన్న పరిస్థితి ఉంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కూడా బయటికి తప్పనిసరి వెళ్లే వాళ్ళు మాస్క్ ధరించాలన్నది ఆరోగ్య నిపుణులైతే చెప్తూ ఉన్నారు. కానీ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విఫలమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇంకా సీజన్ మొదట్లోనే ఈ విధంగా ఉంటే మరి రానున్న 2-3 నెలలు కూడా ఇక్కడ చలి పెరుగుతూ ఉండడంతో వాయు కాలుష్యం కూడా పెరుగుతూ ఉంటుంది. మరి మొదట్లోనే 400 మార్కు దాటితే రానున్న రోజుల్లో ఇంకా ఈ పొల్యూషన్ ఎక్కడి వరకు వెళ్తుంది అన్న ఆందోళనలో అయితే ప్రజలైతే ఉన్న పరిస్థితి ఢిల్లీలో కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ భరత్తో గోపి, 10 టీవీ, న్యూఢిల్లీ.